నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియమైన దేవుని సంగమా, ఈ వచనాన్ని చదివినప్పుడు ఈ వచనంలో ఉన్నటువంటి అర్థాన్ని చూస్తున్నప్పుడు నిజంగా దేవుడు నాతోనే మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. అవునా? ఎంతమంది నిజమే అన్నవారు ఒకసారి దగ్గరగా హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. మరి ఈ మాట ఒకసారి చూస్తే నీ యందు అన్నాడా? నీ మటుకు నీవు ఆలోచన చేసి చదివితే నీ అని నా అని మనకు వర్తిస్తుంది. ఇక్కడ గమనిస్తే నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన నీ విషయంలోను అనేకుల ఎదుట కనపరిచే విధానాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. అంటే నేను నిలబెడుతూ నీ సాక్ష్యాన్ని అనేకులకు తెలియపరుస్తున్నాను. సింపుల్. వాక్యంలోకి వెళ్ళక మునుపు ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. దైవజనురాలు ప్రార్థన చేస్తుంది వాక్యం నిమిత్తము. తదుపరి కొనసాగింపులోనికి ముందుకు వెళ్దాం. మరి సాయంకాల సమయంలోనైనా నరేష్ అనిత కుటుంబంలో చేరి సంఘంగా కుటుంబంగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి రాజా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించారు, ప్రార్థనలకు జవాబిచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నారు. చెప్పిన సాక్ష్యమును బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇప్పుడు ఈ సమయము నాయన మీ దాసుడు చెప్పనంటున్న వాక్యం ద్వారా దేవా అందరితో మీరు మాట్లాడండి రాజా. మీకే స్తోత్రం. మీ దాసుని మరుగుపరచండి. మీ దాసుని ముఖ స్వరూపం నుండి రాజా మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల మనసును మందరికి అనుగ్రహించండి. మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బాధలది మాకు నెమ్మదిని కలుగజేస్తుంది ప్రభా. మరి వాక్యం ఎవరికి ఏ విధంగా మరి నాయన నా తండ్రి అది అవసరమో ఆ విధంగా నాయన ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించడానికి మీ కృపలో సహాయాన్ని దయచేయమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వచనాన్ని గమనిస్తే ఈ దినాంశము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ కుటుంబంతో పాటు మనతో కూడా మాట్లాడుతున్నారు. అంటే వచ్చిన వారందరితో దేవుడు మాట్లాడుతున్న విధానం చూస్తే నీ కొరకు మేలును దాచిపెట్టి నీవు పొందుకొనుటకు సిద్ధపరిచినాడు. ఈ దినాంశం నీ కొరకు మేలును దాచిపెట్టి నీవు పొందుకొనుటకు సిద్ధపరిచాడు. మరి నీవు పొందుకొనుటకు సిద్ధపరిచిన దేవుడు నువ్వు పొందుకున్నావా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే నువ్వు చెప్పే సాక్ష్యాన్ని బట్టి. అంతేనా? నీ నిజ జీవితంలో నువ్వు పొందుకున్న సాక్ష్యాన్ని బట్టి అవును నేను ఈ బిడ్డలకు మేలును తృప్తినిచ్చారు కాబట్టే వారు ఉపకారాలు దేనిని కూడా మరచిపోకుండా చెప్పారని దేవుడు గ్రహిస్తాడు. ఈ దినం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప మేలులు నీకు కావలసిన అన్నియు నరుల ఎదుట భూమి మీద కనబడినట్లుగా చేస్తున్నాడు. అవునా? నిజమేనా? వాక్యం సెలవిచ్చింది ఇక్కడ ఏమని? నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు. ఎంత గొప్ప మాట కదా. అయితే గొప్ప మేలులు నీకు కావలసిన అన్నియు నరుల ఎదుట భూమి మీద నీతో నడుస్తున్న వారికి నీకుగా చెప్పుకోకుండా నువ్వేంటో తెలియపరచడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతో ఉన్న వారికి, నీ ఎదుట ఉన్న వారికి, నీతో మమేకంగా కలిసి ఉన్న వారికి కూడా దేవుడు చేసే పనులేంటో నీ ద్వారా తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. వారికి తెలియపరుస్తూ ఈ లోకంలో జీవిస్తున్న మనమేంటో దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే
లోకంలో ఉన్నవారు వేరు, నువ్వు వేరు. సింపుల్. అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ దినం గమనిస్తే దేవుడు కొంతమందినే ఎన్నుకుంటాడు కదా, కొంతమందినే ఎన్నుకుంటాడు. ఆ ఎన్నుకునే విధానం ఎలా ఉంటుంది తెలుసా? ఎన్నిక లేని వారిని, తీసివేయబడిన వారిని. ఎవరినండి? అంటే అందరూ చీ చా తు అని వెలివేయబడ్డ వారిని దేవుడు ఆహ్వానిస్తాడు. అవునా? అంటే దిక్కు దశ లేని వారిని, వినయము గల వారిని. ఎవరినండి? అంటే దీన మనస్సు కలిగిన వారిని. అంటే అన్నిట్లో తగ్గించుకొని వెలివేయబడినట్టుగా జీవిస్తూ నాకు ఎవరు లేరు, నాకు ఏమీ లేదు అన్న పరిస్థితిలో జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను కనబడతాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు. అయితే ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప మేలులు మనకు రాకుండా మన స్నేహితుడు అడ్డుకుంటాడు. ఎవడు వాడు? ఆ మేలులు మనకు రాకుండా వాడు ఏం చేస్తున్నాడు? అడ్డుకుంటున్నాడు. ఈ దినం గమనించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి వేళ గమనించినట్లయితే నీకు వచ్చే బ్లెస్సింగ్ను, నీకు వచ్చే దేవుడిచ్చే బహుమానాలు, దేవుడిచ్చేటువంటి ఆధిక్యత, దేవుడిచ్చే ప్రతిదీ కూడా నీకు రాకుండా ఏం చేస్తున్నాడు? అడ్డుగోడ వేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈ దినం గమనిస్తే ఈ వాక్యము ద్వారా మన మనస్సును రూపాంతరము చెందేవారిగా ఉండాలి. రూపాంతరం చెందాలి, రూపాంతరం చేసుకోవాలి. ఎలా? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు, దావీదు భక్తుడు చెప్తున్నాడు, అయ్యా నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదయ్యా. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితంతో ఉన్న వారికి ఆయన చేసే ఉపకారాలు ఇంత అంత కాదు, ఎంతో దొడ్డవి, చెప్పనంతగా కనపడనంతగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ముగ్గురిని చూపిస్తాడు ఇక్కడ. ఎవరంటే నరుణ్ణి, సామాన్యుణ్ణి, అదేవిధంగా భక్తుణ్ణి. బాగా గమనించాడు. ఎవరని చూపించాడు? నరుణ్ణి, సామాన్యుణ్ణి. అంటే మనిషిని చూపించాడు. మనిషిని కాకుండా సహజముగా జీవించేవి. నేను సామాన్యునండి, నేనంతా అంటాం కదా, అదే మాట్లాడుతున్నాడు. మరలా ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని, భక్తుని మాట్లాడు. నరుణ్ణి, సామాన్యమైనటువంటి వ్యక్తిని, అలాగే భక్తిపరుణ్ణి, ముగ్గురిని వేరుపరిచే గొప్ప మేలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక్కొక్కరికి వారి స్థాయిని బట్టి, అనగా అంటే వారి హోదాను బట్టి కాదండి, వారి స్థాయి అనగా దేవునిలో స్థాయి. ఎవరిలో? అంటే ఒక్కొక్కరి స్థాయి, అంటే ఒక్కొక్కరి భక్తిని దేవుడు పరిగణలో తీసుకుంటాడు. తీసుకొని వారికి కావలసినంత ఏమిస్తాడు? పని చేసిన, అంటే జీతానికి పనివాడు. అలాగే నీకు మేలు ఉపకారాలు రావాలంటే దేవునికి నువ్వు ఎంతగా పని చేస్తావో అంతగా నువ్వు పొందుకుంటావు. ఇక్కడ గమనించండి, దేవుడు ఒక అద్భుతంగా ఈ రాత్రి వేళ మాట్లాడుతున్న మాట చూస్తే, నిన్ను కావాలనే ఎన్నుకున్నాడు. నువ్వే కావాలని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు? నీ ద్వారా ఆయన గొప్ప సాక్ష్యము వచ్చేలాగున కనబడుతుందని దేవుడు గ్రహించాడు. అంటే నీలో ఉన్నటువంటి
భయము కలిగిన భక్తి. ఏ భక్తి? ఏ భయము? అబ్బే కరెక్ట్ చెప్తున్నా. లోక భయము కలిగినటువంటి భక్తి. లోకం ఏమనుకుంటుందో, లోకం వైపు చూస్తున్నారు. ఒకవేళ దేవుని వైపు చూస్తే ఆయన యందున్నటువంటి భక్తి నీకు మేలులు దాచి ఉన్నంత గొప్ప సంగతి బయలుపరుస్తుంది. హల్లెలూయా. ఈ దినము నిజమైన భక్తి అంటే ఆయన యందు ఏమని రాస్తాడు భక్తుడు? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన నిజమైన భక్తిని గ్రహిస్తాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నిన్నే కావాలని ఎందుకు ఎన్నుకున్నాడు? నువ్వు ఏ సమస్యలో ఉన్నావో తెలుసు, నువ్వు ఏ ఊబిలో ఉన్నావో తెలుసు, నువ్వు చెప్పుకోలేని సమస్యలో ఉన్నావని దేవునికి తెలుసు. అందుకే నువ్వు కావాలని దేవుడు పిలుచుకున్నాడు ఈ రాత్రి. నీకున్న సమస్యలు, నీకున్న దరిద్రములు, రోగములు అన్ని తీసివేసి ఐశ్వర్యవంతులుగా చేయుట కొరకే నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకయ్యా నన్నే ఎన్నుకున్నాడు? నేను ఏ పార్టీ వాణ్ణి అనుకుంటున్నావా? ఎస్, నువ్వు సరైన పర్సన్ అని చెప్పి నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకు? నువ్వు ఏ సమస్యలు ఉన్నావో దేవుని తెలుసు, ఏ దారిద్ర్యంతో ఉన్నావో దేవుని తెలుసు, ఏ అనారోగ్యంతో ఉన్నావో దేవుని తెలుసు, ఎటువంటి సమస్యలతో ఉన్నావో అన్నీ తెలుసు. కాబట్టే నువ్వు రావాలి బిడ్డ అన్నాడు. ఎందుకు? కాడిని విరగొట్టడానికి. ఏ కాడి? నువ్వు మోయుచున్నా కాడి. ఏ కాడి అది? అనారోగ్యం అనే కాడి, అప్పులనే కాడి, సమస్య, దారిద్ర్యం. ఎంత సంపాదించిన చిరిగిన సంచిలో నిలబడ్డం లేదండి, చిల్లుబడి. ఎక్కడ? లోకమనే చూపులోనికి వెళ్ళావు. లోకము లోకమే అంటున్నావు, కానీ ఆయన సన్నిధిని నువ్వు గమనించడం లేదు. ఆయన సమీపంగా ఉన్నాడని నువ్వు గ్రహించడం లేదు. ఒకవేళ గ్రహించినా ఇటు అటు తిరుగుతున్నావు. ఒక స్థిరత్వం కనపడడం లేదు. అప్పుడే దేవుడు గమనించాడు, నిన్ను పిలిచాడు. నిన్ను స్థిరముగా నిలబెట్టడానికి, నిన్నెవరు కదల్చబడే స్థితిలో నిన్ను నిలవబెట్టాడు. అంటే ఎవరు పడగొట్టే పరిస్థితిలో ఉండకుండా నిన్ను నిలబెట్టాలనే దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్తలోనికి వెళ్దాము. యోహాను సువార్త, యోహాను భక్తుడు రాసుకున్న మాటను గమనిద్దాం. 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 43 నుంచి చదువు. మరునాడు ఆయన ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగే ఆయన కూడా ఒక పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఏ పనులు? సువార్త చేసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడు? మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని ఇలా వెళ్తున్నాడు. ఈ గృహాన్ని చూశాడు. గృహంలో ఉన్నవారిని రామ్మ నన్ను వెంబడించు అన్నాడు. అదేంటండి, నేను ఎవరో ఏంటో తెలియదు, నన్ను పిలిచాడు, వెంబడించమన్నాడు, అంతే. చదవండి. ఫిలిప్పు బెత్సైదా వాడు అనగా ఆంద్రేయ, పేతురు అను వారి పట్టణపు ఎవరు? ఆయన శిష్యుల్లో ఉన్న వారి దగ్గర వాళ్ళు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో ఫిలిప్పును పిలిచాడు, వెంబడించమన్నాడు. ఈ ఫిలిప్పు ఏం చేశాడు? నతనయేలును, వీళ్ళిద్దరు సంభాషణ జరిగింది. అరే రే, మనం పిలిచినోడు ఎవడో తెలుసా? మనం మాట్లాడుకుంటాం కదా, వీడా వాడి పరిస్థితి, మనం పిలుస్తున్నాడు, ఏడి తీసుకోబోతున్నాడు మనం అనుకుంటాం కదా. వారి సంభాషణలో ఏం జరిగిందంటే చూడండి, ఏమంటున్నాడు?
యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. అందుకు నతనీయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగగా వచ్చి చూడుమని. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందండి మంచిది? నజరేతులో నుండి ఏదైనా ఉన్నదా అని అంటే సంశయంతో అడిగాడు. చూడండి, పిలిచిన వాడు ఎటువంటి వాడో, ఎటువంటి కార్యాలు చేస్తాడో తెలియక మునుపు మాట్లాడే సంభాషణ. ఆయన అడుగుతున్నాడు, ఏదైనా మంచిది వస్తుందా? ఆ ఇంటి మనిషి మరి ఆ ఇంటికి తగ్గ మంచి ఏమన్నా వస్తుందా అండి? లేదా అంతేనా? తండ్రి ఏ మాట అయితే మన మాట. కానీ ఇక్కడ చూడండి దేవుని కార్యాలు ఎలా కనపడుతున్నాయో. చదువమ్మా. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి. హల్లెలూయా. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనీయేలు ఆయన అడుగగా, చూసారా, నువ్వు పుట్టక మునిపే నీ గురించి, నువ్వు గర్భము దాల్చక మునిపే, రూపింపబడక మునిపే నీదేంటో తెలుసు ఆయన. నువ్వు ఏంటో, నీ తలపేంటో నిన్ను చూడగానే చెప్పగల సమర్థుడు. హల్లెలూయా. చదవండి. యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఫిలిప్పు ఎవరు? ఫిలిప్పే కదా నతనీయేలు పిలిచింది. ఫిలిప్పునేమో యేసుక్రీస్తు ప్రభువారు పిలిచారు. యేసుక్రీస్తు ప్రభువారు పిలిచిన విధానానికి ఫిలిప్పు వెంబడిస్తూ ఉన్న మార్గంలో నతనీయేలును ఫిలిప్పు పిలుచుకున్నాడు. చూడండి, బాగా అర్థమవుతుంది ఇక్కడ. ఫిలిప్పు, నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు నిన్ను చూచితినని అతనితో. హల్లెలూయా. ఫిలిప్పు నిన్ను పిలవక ముందే, అరే బాబు నిన్ను నేను చూశాను రా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నీ ఫిలిప్పు పిలవక ముందే నాకు తెలుసురా బాబు నువ్వేందో అంటున్నాడు. నతనీయేలు బోధకుడా. హల్లెలూయా. చదవమ్మా. నీ బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు. అంటే నీ స్థితిగతులు చెప్పగానే, తెలియపరచగానే దేవుడు అని చెప్పేశాడు. అంటే నీ స్థితిని ఎరిగి ఉన్నవాడు ఎవరయ్యా అంటే దేవుడు. ఈరోజు నిన్ను పిలిచాడు, ఫలాని వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తి ఇంకొకరిని పిలిచాడు అంటే దేవుడు నిన్ను పిలుస్తున్నానని అర్థం. అంతేగాని ఏదో పిలిచాడయ్యా నేను రానండి, నా సమయము అది ఇది అని చెప్పావా, కోల్పోయావు. పిలిచాడు అంటే పిలుపు తగ్గట్టుగా నువ్వు వచ్చావంటే ఆశీర్వాదంతో తిరిగి వెళ్తావు. అక్కడ ఏమైంది? పిలుపుని వెంబడించమన్నాడు. వెంబడించే క్రమంలో నతనీయేలు గుర్తించాడు, కనుగొన్నాడు. అయ్యా రా, నేను పోతున్నా రా అన్నాడు. వీరిద్దరి సంభాషణలో మనల్ని పిలుస్తున్నాడు, ఒక మంచిది వస్తుందా అనుకున్నారు. కానీ పిలిచిన వ్యక్తికే తెలియదు నువ్వెవరో, ఆయన మాత్రం గుర్తించాడు. ఎవరు? నీకు దాచిపెట్టిన మేలులు ఇచ్చే గొప్ప దేవుడు. నరుడి ముందు, భూమి ముందు ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు నీ కనుల ఎదుట, జనుల ఎదుట, నువ్వు జీవిస్తున్న విధానంలో, నువ్వు ఉంటున్న విధానంలో, లోకములో నువ్వు వేరు వాళ్ళు వేరు అని చూపించే విధంగా నిలబెట్టే గొప్ప దేవుడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ జరుగుతున్న క్రమం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచిదనని నేను చెప్పినందువలన నీవు నమ్ముతున్నావా? బాగా గమనించండి. క్వశ్చన్ మార్క్. నేను ఎట్ట కనిపెట్టేవరా బాబు అంటే, నన్ను చూసినావు కాబట్టి నేను నమ్మినా. మనం అంటాం కదా, ఆడే అంటున్నాడు. చూడు మాట్లాడుచున్న మాట, చూడండి ఆడ మాట్లాడుచున్న మాట. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచిదనని నేను చెప్పినందువలన నీవు. గుడి గుర్తు. సహజంగా మనం అనే మాటలు ఇవి. అయ్యా నన్ను అంటాం కదా, నువ్వు నేను మాట్లాడుకున్నట్టుగానే ఉందండి ఇక్కడ సంభాషణ. వీటికంటే గొప్ప
కార్యములు చూతువని వీటికంటే ఎవరెవరెవరు బాబు నతానియేలు ఇదేముందిరా బాబు, ముందుందిరా నాయన ముసళ్ళ పండగ, ఇంకా గొప్ప కార్యాలు చూస్తావు, ఇదేముందిరా బాబు, వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో పిలుపుతో చెప్పట్లేదండి. పిలుపు పిలిచిన నతానియేలుతో మాట్లాడుతున్నాడు. నిన్ను పిలిచాడా, నీతో మాట్లాడు దేవుడు. నువ్వు ఎవరినైతే పిలుస్తావో అంటే నీకు నమ్మకం కలిగి నడుస్తున్నావు. నువ్వు పిలిచిన వ్యక్తికి నమ్మకం కలగాలి అంటే దేవుడు అతనితో మాట్లాడు, నీతో కాదు. నువ్వు తెలుసు దేవునికి. నశించిపోతున్న ఆత్మను వెదికి రక్షించే పనిలో నువ్వు ఒక ఆత్మను సిద్ధపరచాలని దేవుని కాన్సెప్ట్. హల్లెలూయా. అంతేగాని నన్నే పిలిచాడు ఆయన, ఎవరొద్దు ప్రభా, నాకే ఆశీర్వాదం కాదు, నాకు ఇస్తాడా, ఇవ్వడు. హల్లెలూయా. చదవమ్మా. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుడి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా. గొప్ప భాగ్యం అండి. అది ఎవరైనా చూడగలమా? అంటే ఆకాశం తెరవడం అంటే పరిశుద్ధాత్మ శక్తి దిగివచ్చుటే. అంటే ఈ దినము నేను చూపించే కొంచెమేరా బాబు, అస్సలు చూపిస్తున్నాను. మీరు ఇదేంది ఇది అంటే నేను చెట్టు కింద చూసి గమనించినప్పుడే నమ్మినావు, కానీ అస్సలు కథ ఇప్పుడు ఇస్తున్నా, అస్సలు రియాలిటీ ఇప్పుడు మీకు కనబడుతుంది. నాదేంటో, నా పవర్ ఏంటో మీకు చూపించబోతున్నాను. ఏమంటున్నాను ఇక్కడ? మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా. హల్లెలూయా. అయిపోయింది. పిలిచాడు, పిలిచిన వ్యక్తి ఇంకొకరిని పిలిచాడు, ఆ వ్యక్తికి డౌట్ క్లియర్ చేశాడు, కంక్లూజింగ్ ఇచ్చేశాడు. ఏమని చెప్పాడు? ఇదేముందిరా బాబు, ఆయన నిన్ను పిలిచిండు, నువ్వు వచ్చావు, నేనేందో తెలుసుకున్నావు, పోతున్నావా? కాదు, ఇంకా అస్సలు కథ ఇప్పుడు ఉంది, అస్సలు గొప్ప కార్యాలు చూస్తావురా బాబు. కాబట్టి నువ్వు నమ్మితే కార్యాలు చూస్తావు, నమ్మకపోతే, పిలుపు వెంబడించకపోతే. నతానియేలు పిలిచేవాడా? నతానియేలు పిలుపు పిలిచిన విధానానికి సరెండర్ అయ్యాడు, మాట విన్నాడు, ఫాలో అప్ అయ్యాడు, దేవునితో మాట్లాడగలిగాడు, దేవుడు చెప్పిన దాన్ని విన్నాడు, అంటే దాచిపెట్టిన మేలును రుచి చూశాడు. ఈరోజు మీరు కూడా అదే విధంగా ఉందురుగాక. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్తలో అంటే దేవుడు అద్భుతాలు ఇక్కడ చూస్తున్నాడు, ఆయన దాచి ఉంచిన మేలు వివరిస్తున్నాడు. ఆ విధంగా వివరిస్తూ మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఏం చేశాడండి? స్వస్థతలు చేశాడు. అవునా? యోహాను సువార్తకు వచ్చేసరికి యోహాని భక్తుల్ని ఏ విధంగా ఆశీర్వదించాడో బయలుపరిచాడు యోహాను సువార్తలో. అవునా? అంటే ఆయన ఒక్కొక్కటి చూపించుకుంటూ వస్తున్నాడు. నా కళ్ళతో చూస్తేనే మన భాష నేను నమ్ముతా. అరే నేను 3వ దినం తిరిగి లేచంటే ఏది మేకులు ఏం చేశారు? చేతులలో చూస్తేనే కానీ ఉన్నారా అటువంటి వాళ్ళు? ఉండకండి. మనం అంత మంచోళ్ళు. మారిన ఇజ్రాయెల్ గా దేవుడు చూస్తున్నాడు రాత్రి వేళ. హల్లెలూయా. చూడండి, ఈ దినము గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వాసికి హద్దులు లేవు. ఎవరికి? విశ్వాసముతో నతానియేలు వెంబడించాడు, దేవుడు చెప్పిన విధానాన్ని గమనించాడు. ఈరోజు నీ విశ్వాసము నమ్మకానికి సరిహద్దులు లేవు, కంచె లేదు, ఒక బౌండరీ లేదు, సరిహద్దులు లేవు అంటున్నాడు. అనగా క్రైస్తవునికి హద్దులు. క్రైస్తవుడు అంటేనే నమ్మకం. అలా జీవిస్తున్నామా? జీవించే విధానం దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఆకాశము తెరవబడుతాయి కదా, ఎంత మంచి మాటలు కనబడుతున్నాయి. ఆకాశము తెరవబడటం అంటే పరిశుద్ధాత్మ రావడమే నీ దగ్గరికి. దేవుని దూతలు చూడండి, మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు అనగా నీ ప్రార్థన ఆకాశము తెరవబడేట్టుగా ఉండాలి. నీ మాట
అక్కడికి వినపడాలి, తెరవబడాలి, పరిశుద్ధాత్మ శక్తి వచ్చి కుమ్మరించి నీ కార్యాలు చేసే క్రమంలో సరిహద్దులు ఉండవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తెరవబడిన ఆకాశం చూసారా, అంటే నీ హృదయం ఇంకా తెరవబడాలి అంటున్నాడు. మూయబడి ఉన్నది, తెరవబడాలి నీ హృదయం అంటున్నాడు. ఎందుకు? ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలులను నువ్వు తృప్తికరంగా స్వీకరించాలంటే తెరవబడాలి అంటాడు. అదే యోహాను సువార్తలో 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూడము. ఆయనలో జీవముండెను. ఆయనలో జీవముండెను. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి. ఆ ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నదా? ఎందుకంటే చెప్పాడు, ఆకాశము తెరవబడుట, దూతలు దిగి వచ్చుట, దూతలు వచ్చి నీ కార్యాలు జరిగించుట. అంటే ఆయనలో ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే కార్యాలు జరుగుతాయండి. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట, యోహాను సువార్తలో వ్రాయబడిన మాట, యోహాను గారు సాక్షిగా నిలబడి రాస్తున్న మాట చూస్తే ఇక్కడ గమనించండి. ఆయనలో జీవం ఉంది కాబట్టి, ఆ జీవం ఉంది కాబట్టి నీకు దాచిపెట్టిన మేలులు నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. మనం ఏం చేస్తున్నాం? దేవునితో నడుస్తున్నట్టుగా ఉన్నాం, కానీ లోకం వైపు చూస్తూ ఆ ప్రకాశమైన వెలుగును గ్రహించలేని పరిస్థితిలో జీవిస్తున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 9వ వచనం చూడమ్మ. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని. హల్లెలూయా. ఇప్పుడు నతానియేలు వెళ్ళి చెప్పొచ్చు అందరికి, నేను మాట్లాడినరా బాబు, మాట్లాడిండు. అప్పుడు కూడా 3వ దినంలో తిరిగి లేస్తానని చెప్పినప్పుడు స్త్రీలతో మాట్లాడాడు. మరియా ఏం చేసింది? మాట్లాడిన వ్యక్తే భయపడ్డాడు, వెనుకం చేసింది. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెనుకంజ వేయకూడదు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు? నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని. ఈ రోజు నుండి నీ జీవితంలో వెలుగు ప్రకాశించును గాక. అంటే ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుడు నిన్ను మనిషిగా జీవించడము ఇష్టము లేదు అంటున్నాడు. నీవు మనిషిగా జీవించడము అంటే ఎలా? ఎక్కడ వేసిన గొంగలి అలాంటి స్థితి నేను చూడట్లేదు అంటున్నాడు. ఏమంటాడు తెలుసా? నీ చీకటి జీవితము ఈ రోజు నుండి సంపూర్ణ వెలుగు అవునుగాక అంటున్నాడు. ఇప్పటి వరకు మనం చీకటి బ్రతుకు అనగా ఏంటో తెలుసా? పాపముతో నిండి, శాపముతో నిండి, సమస్యలతో కొట్టమిట్టాడుతూ, అనారోగ్యమైన కాడిని మోసుకుంటూ, చెప్పుకోలేని సమస్యలు అనగా అక్కడ ఇరుక్కొని ఇక్కడ ఇరుక్కొని బయట పడలేక, పూటపడి ఇరుక్కొని లాక్కోలేక, పీక్కోలేక, చెప్పుకోలేక, వారికి చెప్పుకుంటే ఏమవుద్దు, ఇది చెప్పుకుంటే ఏమైందని శతమతం అవుతున్న నీతో, నాతో, మనతో మాట్లాడుచున్నాడు రాత్రి వేళ. ఏమని మాట్లాడుతున్నాడు? నీ చీకటి బిడా, ఈ రాత్రి వేళ వింటున్న వాళ్ళారా, చూస్తున్న వాళ్ళారా, ఈ గృహ కూడికలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ చీకటి జీవితం ఈ రోజు నుండి సంపూర్ణ వెలుగు అవునుగాక. హల్లెలూయా. ప్రతి సమస్య చీకటి సంబంధమైనది అనగా అపవాది సంబంధం. నీకు సమస్య అనగా, సమస్య వస్తే దేవుని దగ్గరికే, కానీ ఆ సమస్యను పురుకొలిపేది ఎవడు? వాడు మంచోడే, చెడ్డోడేం కాదు. ఆ సమస్యను క్రియేట్ చేసి దేవుడికి సమీపంగా చేస్తాడు. అది గ్రహించక వాడిలోనికి నువ్వు, అది ఆ గ్రహించే జ్ఞానము, వివేచన జ్ఞానం నీకు కావాలి. హల్లెలూయా. చూడండి, మానవ జన్మతో తృప్తి చెందకు. ఏ జన్మతో? మానవ జన్మతో. రండి, అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. నువ్వు మానవ జన్మించుట ఒక ఎత్తు, దాన్ని అనుసరించి
తృప్తి పొందడము ఒక ఎత్తు. అది దేవునికి ఇష్టం లేదు. ఏమని రాయబడింది ఇక్కడ? నన్ను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికీ, అనగా నా నామంలో విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించింది. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణే నీ పట్ల కార్యం జన్మ. నీ జన్మ పరిశుద్ధాత్మ కార్యం. హల్లెలూయా. ఎంత చక్కగా ఎలా ఉన్నాము, అందంగా పుట్టాడండి కదా. ఏ లోపము, అది ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ. నన్ను ఎందరూ అంగీకరించారు. ప్రార్థన అండి. ఆమె ప్రార్థన చేసుకుంది, సుఖమైన ప్రసవం, ఆపరేషన్ చేసినా మంచిగా జరిగిందని చెప్తామే. ఆయన అంగీకరించి విశ్వాసముతో దేవుని వైపు చూస్తే ఈ బ్లెస్సింగ్ అండి. చూసారా? తెరవబడిన పరలోకము క్రింద నీవు జీవిస్తున్నావు. ఎక్కడున్నావు? తెరవబడిన పరలోకము క్రింద మనం జీవిస్తున్నాం. భూమి మీద ఉన్నామండి. మన పరిస్థితి అనుకుంటావా? నువ్వు ఉండేది ఎక్కడో కాదండి, తెరవబడిన పరలోకం క్రింద. హల్లెలూయా. అనగా ఏం చేశాడు? ఆయన మరణించి ఎక్కడ? భూమిలో పాతిపెట్టబడి తెరవబడి లేచాడు. అంటే తెరవబడిన పరలోకమేనా ఇది? ఆయన లేచాడు అంటే మరణాన్ని గెలవడం, అంటే భూమిని బద్దలు కొట్టుకొని రావడం. అంటే తెరవబడిన పరలోకంలో మనం జీవిస్తున్నాం. మరణించిన మనిషిని ఏం చేస్తారు? భూమిలో పెకిలించుకొని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తిరిగి లేచాడు. లేచాడు కాబట్టి ఇది పరలోకం అని పిలువబడి. హల్లెలూయా. ఆ భూమిలో మనం జీవిస్తున్నాం కాబట్టి నీకేం చేస్తున్నాడు? దాచిపెట్టిన మేలులు నీ కొరకే దాచిపెట్టాడు. ఎందుకు? వస్తాడు నా బిడ్డ, వస్తాడు నా కుమార్తె అని. నువ్వు రాకపోతే వస్తాయా? రావు. అందుకే ఇక్కడ అంటాడు, నీకు ఏమి కావాలో ఆయనకు తెలుసు. అవునా? నువ్వు అనుకున్నప్పుడు రావండి, నువ్వు అనుకోకుండా ఉన్నప్పుడే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అనుకున్నప్పుడు ఏది సాధించలే. ఎప్పుడైతే ఇక అయిపోయింది, జీరో నిల్ టు ఫుల్ చేస్తాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే జీరో అవుతావో అయిపోయా. పెట్రోల్ అంతే కదా, జీరో చూపిస్తాడు. కొట్టుకుంటుంది టక్కని పడిపోతుంది, సడన్గా ఆగిపోద్ది. ఇంకా మనుషులమన్నా పైసలు లేకపోయినా నడుస్తామా? ఫుడ్ లేకపోయినా కానీ వాహనానికి ఉండదండి. వాహనం లాగానే మనం కూడా ఎప్పుడైతే నిడిల్ డౌన్ అయిద్దో, పెట్రోల్ కొట్టకంటే రన్ లేస్తుందో, నీ లైఫ్ కూడా రన్ లేస్తుంది. ఎలా లేస్తుంది? పెట్రోల్ మీటర్ చూపించినట్టుగానే నీ లైఫ్ని లేపుతాడు దేవుడు. హల్లెలూయా. స్టెప్ బై స్టెప్ కూడా కాదు. ఆ మీటర్ ఆగుతుందని ఎంత పెట్రోల్ ఫుల్ కొడితే అంత స్పీడ్, అంటే ఎంత విశ్వాసంతో నింపుకుంటావో నీ హృదయంలో అంత స్పీడ్గా బ్లెస్సింగ్లోకి వెళ్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నీ అవసరం ఏందో దూతల ద్వారా కార్యాలు చేపిస్తాడు. దూత వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే తెరవబడిన ఆకాశంలో నుండి దూతలు ఎక్కుటయు దిగుటయు చూతురా బాబు అని నతనీయులతో చెప్తారు కదా. దూతలు వస్తాయి. నీకు అవసరం ఉందా? కరెక్ట్ అవసరమా? వస్తాడు, తీరుస్తాడు. అవసరం లేదనుకో, చూస్తాడు, వింటాడు, చెయ్యి నవ్వుతాడు, వెళ్ళిపోతాడా? ఇదేంటండి ప్రార్థన ఇంత ఏం చేసినా దేవుడు ఏమి ఇయ్యలేదు. ఎందుకు ఇస్తాడు? ఎక్కడో అలా మారు అవిశ్వాసం. నమ్మకముతో ఇక్కడ రాయబడిన మాట ఏంది? నన్ను 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వసించు వారికి దేవుని పిల్లలగుటకు అధికారము. హల్లెలూయా. మానవ రూపంలో నుండి దైవిక రూపంలోనికి మారమంటున్నానండి. మన మనుషులమండి, రక్తమాంసము కలిగిన వాడివే. మరి ఆయన కూడా రక్తమాంసం కలిగి నీ కొరకు నా కొరకు రిక్తంగా చేసుకొని సిలువలో మరణించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూపాంతరం చెందాలి. పిలిచాడా? ఆ పిలిపేంటో గ్రహించాలి. పిలిచాడు కానీ గుడ్డిగా పోవడం కాదు. అర్థమైందా? చూడండి, ఈ రోజు నుంచి
నీ దరిద్రమునకు అంతము కలుగును గాక. నీ చీకటి బ్రతుకు అంతము కలుగును గాక. ప్రకాశమైన వెలుగు ప్రకాశించుదు గాక. సమరస్త్రీతో చాలా చక్కగా మాట్లాడతాడు. చూడండి, అక్కడ 4వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త చిన్న మాట, మనకు సమయం ఎక్కువైతుంది కానీ దేవుని ఏర్పాటులో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. 10వ వచనం చూడండి, 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం నకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జలమునిచ్చునని, జీవజలమిచ్చునని ఆమెతో. నిన్ను పిలిచిన వాడెవరో నువ్వు ఎరిగితే పొందుకుంటావు. ఆమెను అంటున్నాడు సమరస్త్రీ. ఇదంతా పెద్ద స్టోరీ, బాగా చదవండి. ఇంటికి వెళ్ళాక 4వ అధ్యాయము ఆమె ఎలా మాట్లాడాడు, ఏ విధంగా చూడండి. 13వ వచనానికి వస్తే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా. చూడండి, అంటే లోకము ఇచ్చే ఆశీర్వాదము మరలా దాహం కలిగి ఉంటుంది. నీకు సహాయము చేసే వ్యక్తి పక్కవాడు కావచ్చు, ఎదురింటి వాడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, అది దాహం లాగానే. అంటే మళ్ళా అంటే రిటర్న్ ఇవ్వాల్సిందే. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అది రిటర్న్ నాన్ రీఫండబుల్. అవునా? రీఫండబుల్. అది ఇచ్చేది ఉండదు, కట్టేది ఉండదు. అదే ఎదురింటి వాడు పక్కింటి వాడు అంటే లోకంలో నుండి వచ్చేది తిరిగి ఇవ్వాలి. ఇవ్వాలనా? అందుకే ఆమెతో అంటున్నాడు, అమ్మా నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని. నేనిచ్చే బ్లెస్సింగ్ ఎలా ఉంటుందంటే అది ఉబుకుతుంటుంది. నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఉబుకుచుండు తోట వలె. అది ఎప్పుడు పొలాలు చేసేవారికి, పైర్లు, అది మన వ్యవసాయం చేసేవారికి బాగా తెలుసు. ఉదయం లేచిన నుంచి తడుతూనే ఉంటారు. మనిషి అయితే కొట్టుకొని వస్తారు. పొలం కదా, మట్టి తడవాలని. అంటే దేవుడు నీకు ఇచ్చే బ్లెస్సింగ్ ఎప్పుడు కూడా జీవజలపు ఊట. అది ఎక్కడి నుంచో వస్తుందో తెలియదు. తెలియదండి. ఆ నీళ్లు వస్తూనే ఉంటాయి. నీ జీవితంలో కూడా అలాగే ఆశీర్వాదం వచ్చును కాక. హల్లెలూయా. అదే 14వ వచనం చూడమ్మా. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పి కొనకుండానట్లు, చేదు కొనుటకింత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా. హల్లెలూయా. ఇదంతా పెద్ద స్టోరీ. మనిషికి ఆశ ఎక్కువ కదా, ఆశాజీవి. కాబట్టి ఈరోజు ఇంత మటుకే చాలంటున్నాడు. ఏమని అంటున్నాడు ఇక్కడ గమనించండి. ఏమని రాయబడిందంటే ఇక్కడ 5వ అధ్యాయంలోనికి రమ్మ, 26వ వచనం చూడు, మాట్లాడుచున్న మాట. 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారుడికి అధికారము అనుగ్రహించను. హల్లెలూయా. చివరికి ఏమని మాట్లాడుతున్నారంటే, తండ్రి కుమారుని జీవము నీలో ప్రవహించును గాక. తండ్రి జీవము కుమారులో ప్రవహించింది, కుమారుని జీవము మనలో ప్రవహించును గాక. అప్పుడే ఏమవుతుందండి? మొదట్లోకి రండి. ఏమని రాయబడింది? నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము. ఎప్పుడైతే ఆయన జీవము నీలో పనిచేస్తుందో నీవు గొప్ప మేలును దాచి ఉంచినటువంటి గొప్ప మేలు, నీ కొరకు దాచిపెట్టినటువంటి ధనాన్ని రిలీజ్ చేస్తాను. అనగా జీవజలపు ఊటను. నీకు ఏ కొరత కొదవై ఉండదు. ఈ రోజు నుండి నీ చీకటి బ్రతుకును, నీ కన్నీళ్లను తుడిచివేస్తున్నాడు. ఏం తుడుస్తున్నాడు? సంతోషమైన పంట కోయడానికి. చాలా పెద్దగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి.
నీ కొరకు మేలును దాచిపెట్టి నీవు పొందుకొనుటకు సిద్ధపరిచాను రా అంటున్నాడు. మనం పొందుకునే వారిగా ఉందాం. జీవజలపు ఊటను పొందుకునే వారిగా మనం ఉంటుందాం. ఈ కుటుంబంతో మాట్లాడినట్టుగా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో దేవుడి రాత్రి వేళ మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ దారిద్ర్యానికి అంతము దేవుడు చూపిస్తున్నాడు. ఎండ్ అంటున్నాడు. ఈ రోజుతోనే లాస్ట్, ఈ క్షణమే తుడిచివేయబడును గాక అంటున్నాడు. నీకు ప్రకాశమైన వెలుగును తెరవబడిన ఆకాశము నుండి, తెరవబడిన పరలోకము క్రింద నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు దాచిపెట్టిస్తున్నటువంటి బహుమానాలు పొందుకో. విశ్వాసంతో పొందుకో. పిలుపు వెంబడించాడు. పిలుపు ఏం చేశాడు? నతానియేలు పిలుచుకున్నాడు. నతానియేలు, అయ్యా నన్ను చెట్టు కింద ఉన్నప్పుడు నువ్వు గుర్తుపట్టావు కదా అన్నాడు. ఒరెవరెవర పిచ్చోడా, నిన్ను పిలిచినప్పుడే నేను గమనించాను రా బాబు అన్నాడు. రా రా రా, ఇగో అస్సలు కథ ఇగో ఉన్నాయి. ఆకాశము తెరవబట్ట చూస్తావు, దూతలు దిగి వచ్చిన చూస్తావు, నీకు సహాయం ఏం చేయాలో చూస్తావు, నువ్వు పొందుకుంటావు, మరలా సాక్ష్యాలు చెప్తావు అంటున్నాడు. అలాగా జీవించుదురుగాక, అలాగే ఉందురుగాక, విశ్వాసంతో నమ్మకంతో ఆయన వైపు చూచుదురుగాక. జీవం కలిగిన గొప్ప తండ్రి,